యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎందుకు కన్నయ్య ఇలా చేసావు? ఎంతలా తెగిపోయిందో చూడు. ఎంత రక్తం పోయింది. అయినా అంత రిస్క్ చేయడం అవసరమా నీకు? ఆ గాజు పెంకు నా కాలికి గుచ్చుకొని ఉంటే నాకింత బాధగా ఉండేది కాదు కదా కన్నయ్య. నాకు ఉండేది కదా, నీ కాళ్ళకు గుచ్చుకుంటే. ఆ గాయాన్ని నేను భరించలేను. ఈ నొప్పిదేముంది చెప్పు? ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా కూడా కాని వాళ్ళలా బ్రతుకుతున్నావు. ఇక్కడ నొప్పిని భరించలేకపోతున్నాను. నువ్వు నా ప్రాణానికి చైత్ర. నువ్వు పడే చిన్న బాధైనా అది చేరేది నా గొంతుకే. తనున్న చోటికి నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. నా కొడుకు నువ్వు తాకడానికి వీల్లేదు. నిన్ను వాళ్ళు పెట్టే ప్రతి బాధ నేను అనుభవిస్తూనే ఉన్నాను. కానీ అమ్మ కోసం ఈ నరకాన్ని భరించక తప్పడం లేదు. అందుకే ఇంట్లో ఎవరు ఏ రాక్షస ప్రయత్నం చేసినా అడ్డుకోలేక చేతులు కట్టుకుని ఉండిపోవాల్సి వస్తుంది. లేదు చైత్ర, ఇలా చూస్తూ ఎంతకాలం భరించడం వాళ్ళకి తెలియాలి. చైత్ర అంటే చైత్ర మాత్రమే కాదు, చైత్ర అంటే విరాజ్ అని కూడా తెలియాలి. వాళ్ళు నీ గురించి ఏ ప్రయత్నం చేసినా అది ముందుగా నన్ను బాధ పెడుతుంది. తర్వాతే అది నీ వరకు వస్తుందని వాళ్ళు తెలుసుకోవాలి. ఈ విరాజ్ని దాటితేనే చైత్రనేమైనా చేయగలరు అని వాళ్ళందరికీ అర్థమవ్వాలి. అర్థమయ్యేలా నేను చేస్తాను. నీకు వాళ్ళకి మధ్య నేనుంటేనే నిన్ను నేను రక్షించుకోగలను. నా ప్రాణానికి అండగా నేనే ఉంటాను. కోర్టు మాటని కూడా లెక్క చేయను. మెడ పట్టుకుని నిన్ను బయటికి గంటేస్తాను. నాకెందుకో భయంగానే ఉంది కన్నయ్య. భయం దేనికి? నేను నీకు దూరం అయితేనే కదా భయం. నీ సర్వస్వంగా, నీ కవచంగా నీతో నేనుండగా ఇంకా దేనికి భయం? నువ్వే అన్నావు కదా, భర్త అంటే భరించేవాడు అని. భరిస్తాను. నీ కష్టాలను, నీ బాధలను నీ వరకు రానివ్వకుండా భరిస్తాను. నీ కన్నీటికి కాపలాగా, నీ ప్రేమకు బానిసలాగా నీతోనే ఉంటాను. నీకోసమే ఉంటాను. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఒక్కటే. అమ్మ ఏ మనిషి వల్ల ఈ ఇంటి పరువు పోతుందని ద్వేషం పెంచుకుంటుందో, ఏ కోడలి నీడ ఈ ఇంటికి చెడు అని ఆంక్షలు విధించిందో ఆ కోడలే ఈ ఇంటి పరువు గౌరవాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తుందని తెలుసుకునేలా చేయాలి. ఈ చైత్రే ఈ ఇంట్లో వెలుగుని నింపే దీపమని హారతి పట్టి ఆహ్వానించాలి. ఇదే నా సంకల్పం. బామ్మగారు కాఫీ.
అత్తయ్య గారు తీసుకోండి. రండి పంతులు గారు. నమస్తే పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. పంతులు గారు కూర్చోండి. లక్ష్మి, పంతులు గారికి కాఫీ తీసుకురా. వద్దు తల్లి, మనసేమీ బాగోలేదు. దాన్ని బాగు చేసే శక్తి కాఫీకి లేదమ్మా. ఏం జరిగింది పంతులు గారు? ఏదో బాధలో ఉన్నట్టున్నారు. ఏవైనా ఇబ్బందులున్నాయా? అవును తల్లి, ఎప్పుడూ ఈ ఇంట్లో శుభం జరగాలని కోరుకుంటూ పూజలు జరిపించటానికి వచ్చేవాణ్ణి. కానీ ఈరోజు మాత్రం ఒక అశుభమైన వార్తను గుండెల మీద మోసుకుని రావాల్సి వచ్చింది. అశుభమైన వార్త ఏంటి పంతులు గారు మీరనేది? అవును బాబు, నిత్యం పూజలు అందుకునే స్వామివారికి పూజలు సమర్పించుకోలేని దుస్థితి ఏర్పడింది. అసలు మీరేమంటున్నారు పంతులు గారు? స్వామివారికి పూజలు జరగకపోవడం ఏంటి? అక్కడ స్వామివారు ఉంటే కదమ్మా పూజలంటూ జరగడానికి. స్వామివారు లేకపోవడం ఏంటి పంతులు గారు? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ ఇంటి నుండి స్వామివారు తిరిగి గుడికి చేరాలి, నిత్యం పూజలు అందుకోవాలి, ఉత్సవంలో ఊరేగాలి. కానీ తరతరాలుగా వస్తున్న ఆనవాయితీగా ఈ గడపలో అడుగుపెట్టిన స్వామివారు తిరిగి గుడికి చేరుకోలేదమ్మా. పంతులు గారు, స్వామివారి విగ్రహం గుడికి చేరకపోవడం ఏంటి? ఆ రోజే ఎండోమెంట్ వాళ్ళు సెక్యూరిటీ కల్పించి మరీ తీసుకెళ్లారు కదా. నిజమేనమ్మా, కానీ ఆ రోజు గుడికి తిరిగి చేరుకుంది తరతరాలుగా మీ వంశం చేత పూజలు అందుకుంటున్న ఆ సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిమ కాదమ్మా. స్వామివారి ప్రతిమలాగే తయారు చేసి దానిపైన బంగారు పూత పూయబడిన ఇత్తడి విగ్రహం తల్లి. పంతులు గారు, ఈ ఇంటికొచ్చిన స్వామివారినే కదా మేము పూజ చేపించింది. ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా. అదే స్వామివారి విగ్రహాన్నే కదా మళ్ళీ గుడికి తీసుకెళ్ళింది. ఇప్పుడొచ్చి విగ్రహం మారిపోయిందంటారేంటి? అవునత్తయ్య, పంతులు గారు చెప్తున్నది అక్షరాల సత్యం. విరాజ్, నువ్వు కూడా ఏంట్రా? అవును మామ్, ఈ ఇంటి నుంచి తిరిగి వెళ్ళింది తరతరాలుగా మన వంశం చేత పూజలు అందుకుంటున్న సత్యనారాయణ స్వామి విగ్రహం కాదు. కాదా? ఈ విషయం నీకెలా తెలుసురా? ఎండోమెంట్ ఆఫీసర్ తర్వాత నాకు కలిసి చెప్పారు. గుడిలో విగ్రహం మారిందని నా నోటి నుంచి బయటికొస్తే తర్వాత ఆ వార్త ఎంతలా స్ప్రెడ్ అవుతుందో, అది మన ఇంటి పరువుని ఎంతలా డామేజ్ చేస్తుందో తెలిసి ఆ విషయాన్ని దాచాల్సి వచ్చింది. విషయాన్ని దాచిపెట్టి ఏం చేయగలిగావు? ఎందుకురా ఇంత సీరియస్ విషయాన్ని దాయడం? దాయడం కాదన్నయ్య, దోచుకున్న వాళ్ళు ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు ఎవరో తొందరలోనే తెలిసిపోతుంది. ఆనంద్,
ఆ రోజు సీతారత్నం బ్యాగ్లో విగ్రహం దొరికినప్పుడే దాన్ని పరీక్ష చేయకుండా తప్పు చేశాం. అప్పుడే కనుక చేసుంటే ఆ రోజే తేలిపోయేది. అవునత్తయ్య, తేలిపోయేది. కానీ సీతారత్నం గారిని దోషిగా నిలబెట్టాలని ఈ ఇంట్లో ఎవరూ కుట్ర పన్నకపోయుంటే దేవుడి విగ్రహం ఉన్న చోటు నుండి మాయమయ్యేది కాదు. సీతారత్నం గారి బ్యాగులో నుండి మరో విగ్రహం బయటికొచ్చేది కాదు. విరాజ్, వాస్తవం మాట్లాడితే కోపం వస్తుందా అత్తయ్య? ఈ కోపం నువ్వేదో మాట్లాడావని కాదు, ఆ సీతారత్నంని వెనకేసుకురావడం గురించి. మా అమ్మ చెల్లి ఏ తప్పు చేయలేదు అని ఆ రోజే తేలిపోయినా మళ్ళీ మళ్ళీ అదే నింద వేయడం కరెక్ట్ కాదు. చేసిన తప్పు బయటపడకపోతే తప్పు చెయ్యనట్టు కాదు. చెయ్యని తప్పుని ఎన్నిసార్లు వేలెత్తి చూపించినా తప్పు చేసినట్టు కాదు. ఏదో ఒక రోజు తప్పు చేసిన అసలైన దొంగలు బయట పడతారు. అప్పుడు వేసిన ఈ నిందని అరిష్టాలు జరుగుతాయి. ఈ కుటుంబము విపత్తును ఎదుర్కోక తప్పదు. అది వంశానికే శాపంగా మారుతుంది. ఇది చెప్పడానికే బాబు గుండె భారంతో ఈ గడపలో అడుగుపెట్టాను. పంతులు గారు, ఆ భగవంతుడి పట్ల అపచారం జరిగింది. ఆ అపచారానికి నిష్కృతి ఏమీ లేదా? నియమనిష్టలతో స్వామివారిని ఆరాధించండి, అదొక్కటే మార్గం. ఏకాదశి నాడు స్వామివారిని ఆరాధించండి. జరిగిన తప్పుకు నిష్కృతిని ఇవ్వమని, మరోమారు ఆయన దర్శన భాగ్యం కలిగించమని ఇంటిల్లిపాది కఠిన ఉపవాస దీక్షను ఆచరించండి. అంతకు మించి ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదమ్మా. అమ్మా, నిష్టగా ఆచరిస్తే ఆయన ఎక్కడ ఉన్నా మన ముందుకే వస్తాడు. ఆ సత్యదేవుడు దుష్టుల చేతికి అంత సులువుగా దొరకడు. కానివ్వండి, శుభం భూయాత్. నాకు సెలవు ఇప్పించటమ్మా. ఉంటాను. విగ్రహం మిస్ అవ్వడం ఏంటి స్మైలీ? తీసిన విగ్రహం మళ్ళీ తిరిగి పెట్టేశావు కదా. అదే పిన్ని నాకు అర్థం కావడం లేదు. మీరన్నట్టు ఆ సీతారత్నానికి తప్ప ఈ ఇంట్లో ఆ విగ్రహానికి పూజలు జరుగుతాయని బయట కూడా ఎవరికి తెలీదు. అమ్మఒడిని కొట్టేసినట్టు ఇది కూడా తనే ప్లాన్ చేసిందేమో. ఆ ఛాన్స్ కూడా లేకపోలేదు. ముందే డూప్లికేట్ విగ్రహాన్ని తయారు చేసి తనే సెట్ చేసి ఉండొచ్చు కదా. అంత రిస్క్ ఆ సీతారత్నం చేయగలదా? పూజకి ఎందరో వచ్చారు కదా పిన్ని. అందరూ మీరు పిలిచిన వాళ్ళేనా? ఆ సీతారత్నం పిలిచిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు కదా. మన అడుగుల్ని గమనించి వాళ్ళకి కావలసినట్టుగా ఆ సందర్భాన్ని వాడుకుని ఉండొచ్చు కదా. కానీ పిన్ని, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది విగ్రహాన్ని సీతారత్నం బ్యాగ్లో మీరే పెట్టించారనే విషయం
బయటికి రాకుండా ఎలా జాగ్రత్త పడాలో అది కదా ఇప్పుడు చాలా ముఖ్యం. కొంచెం అటు ఇటు అయినా చాలా తేడా జరిగిపోతుంది. మహి, పృథ్వీ గారు, మీరు నీకోసమే వచ్చాను మహి. నీతో మాట్లాడాలనిపించింది. దేని గురించి? ఇంకా దేని గురించి మహి? నీకు జరిగిన ఆ చెడు సంఘటన గురించే. వాళ్ళు చైత్ర విషయంలో ఎందుకింత దారుణంగా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు తన్ని ఈ రకంగా హింసించాల్సిన అవసరమేముంది వాళ్ళకి? వాళ్ళకసలు మనస్సాక్షి అంటూ ఉంటేనే కదా పృథ్వీ గారు మనుషుల్లా ప్రవర్తించడానికి. రాక్ స్టార్ నుంచి విడతీయడానికి అక్క మీద వాళ్ళు వెయ్యని అభాండాలు లేవు, ఆడని అబద్ధాలు లేవు. విడతీయాలి అనుకున్నారు కాబట్టే వాళ్ళు ఏదైనా చేస్తారు మహి. కానీ అక్కడే ఉన్న ఆ విరాజ్ ఏం చేస్తున్నాడు? చైత్ర గురించి అలా తప్పుగా మాట్లాడుతుంటే ఆ మాటల్ని ఖండించాలి కదా. నాకైతే నరాలు తెగిపోయేంత కోపం వచ్చింది తెలుసా. అయినా ఇవి నీకు 1% హెల్ప్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లీజ్. ఆటో, ఒక్క నిమిషం. పృథ్వీ గారు ఆటో వచ్చింది, నేను ఆటోలో వెళ్తానులేండి. కాల్ మనకి ఇంపార్టెంట్ కాకపోయినా మనం ఆన్సర్ చేయడం వాళ్ళకి ఇంపార్టెంట్ ఏమో కదా. మనం మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్. బాయ్ మహి. పికప్ పికప్ పికప్. హాయ్ బేబీ. ఫోన్ ఎత్తకుండా నువ్వేం చేస్తున్నావు? ఇక నేను ఫోన్ ఆన్సర్ చేయలేదంటే ఓ అర్థం ఉంది. నీకేమైంది ఫోన్ ఎత్తడానికి? కూల్ బేబీ, కూల్. ఒక ముఖ్యమైన పర్సన్తో మాట్లాడుతున్నాను. అంటే నేను ముఖ్యం కాదా? సారీ బేబీ, నువ్వు అర్థం చేసుకుంటావు. అందరూ నీలా ఉండరు కదా. సో ఏంటి విషయం? నాతో మాట్లాడాలనిపించి కాల్ చేసావా? అదొక్కటే తక్కువ మన బతుకి.
వాట్ హ్యాపెన్ బేబీ? ఇంట్లో విగ్రహం మారిన సంగతి తెలిసిపోయింది పృథ్వీ. వాట్? అవును, గుడి నుంచి పంతులు గారు వచ్చారు. అంతేకాదు, ఎప్పుడో ఎండోమెంట్ ఆఫీసర్ ఆ టెస్ట్ రిపోర్ట్ విరాజ్కి ఇచ్చాడంట. ఈ రోజు ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. ఎలాగైనా విగ్రహం తిరిగి అప్పచెప్పడానికి అన్ని దారులు వెతుకుతారు. ఆ ప్రాసెస్ లో విషయం మన వైపు తిరిగిందంటే ఎవ్రీథింగ్ కొలాప్స్ పృథ్వీ. డోంట్ వరీ బేబీ. వాళ్ళు వెతికి కనిపెట్టే లోపు అక్కడున్న విగ్రహం మన చేతిలోకి వచ్చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు. ఏమంటున్నావు నువ్వు? అది నీకే అర్థమవుతుంది. వెయిట్ చే. హలో, అసలేం చేయబోతున్నాడు తను?